కదా పాడేవాడు. నా పాటలన్నీ నా ఏమేమి పట్టానో అదన్నీ పాడాను. అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్నీ పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్. పాటలు వినేది అని ఆ మిషన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది. ఇటువంటి కనెక్షన్స్ మీకు, మాకు, రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ. అది ఊరికే మాట్లాడటం కాదు, మాట్లాడడం లేదు కదా, జరిగింది చెబుతున్నాను అంతే. రియాలిటీ రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగబోతుంది. ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా. ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టరు ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా ఇళయరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా. అది దేవుడు ఇచ్చిందిరా, అది దేవుడు ఇచ్చింది. అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుందంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, తర్వాత పాట రాసేవాళ్ళు పాట రాస్తారు, పాట పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు. ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు, రాదు అక్కడ. వీడు చేసేది వాళ్ళకు తెలీదు, వాడు చేసేది వాయించే వాళ్ళకి తెలీదు, పాట రాసేవాడికి ఏం ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు. పాట పాడేవాళ్ళకి డూయెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫీమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు. ఫీమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు. డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత ఒకటిగా రికార్డ్ చేసి ఒక మంత్ 2 months అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తే ఉంటే పాట ఎప్పుడు వస్తుంది, పాట వస్తుంది. సార్ ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది, అది మాత్రం పంపిస్తాను, అది పిక్చరైజ్ చేయండి, అది పిక్చరైజ్ చేస్తారు. తర్వాత ఒక వాయిస్ అది మాత్రం. తర్వాత ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను. బట్ ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే 80 members ఆర్కెస్ట్రా, కానీ ఒక 10 మంది అంటే కూడా అందరూ ఒకేసారి ఒకే చోట్ల ఉండాలి. అందరి 4 minutes సాంగ్ అంతే, 4.5 minutes అంతే, దానిపైన ఉండదు. 60 members ఆర్కెస్ట్రా. జానీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు. మార్నింగ్ 7 o'clock వెళ్తే 7:30 లోపల నేను మ్యూజిక్ రాసేస్తాను. కంపోజ్ చేసిన వాడు కాదు, కంపోజ్ చేసేది రాసేది. అందరికీ నోట్స్ వెళుతుంది, అందరి రెడీగా ఉంటారు. 9 o'clock వెళ్ళి రిహర్సల్ చేసి ఆయన వాళ్ళందరి ఎలా వాయించాలని రెడీ చేసి తర్వాత నా జీవితంలో నా డైలీ రోజులు జరుగుతున్నవి ఇప్పుడు చెబుతున్నాను. చెప్పేది అన్నీ నా రికార్డింగ్ ఎలా జరుగుతుందో అలాగే చెప్తాను.
7 o'clock వెళితే 7 o'clock అసిస్టెంట్ ప్లే చేస్తాడు. ఈ పాటలు సార్ ఇది, ఓ ఇదేనా, ఓకే. అప్పుడే స్కోర్లో రాస్తాను. పాడేవాళ్ళు ఫస్ట్, రికార్డింగ్ టైము, ఏ స్టూడియో అనేది, పాడిన ఆ టైంలో ఆ పెన్ పెట్టి ఈ పాటలు ఎవరు పాడితే బాగుంటుంది అని అనుకొని తర్వాత పేరు రాస్తాను. ఈ పేరు రాసిన తర్వాతనే ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చి పాడేవాళ్ళకు ఎస్పీబీ గారికి ఫోన్ చేస్తారు. సార్ రికార్డింగ్ ఉంది సార్, 9 o'clock వచ్చేయండి. ఏట్రా అది ఇంత లేట్గా చెప్తున్నావు, అది ముందే చెప్పకూడదన్న. సార్ అవును ఇప్పుడే రాశారు సార్, అది ఏంటే రాసేది దీన్ని నేను మ్యూజిక్ వాయించేవాళ్ళ, అది కాదు కదా, ముందే చెప్పు ఉండొచ్చు కదా. ఇవన్నీ గొడవ జరగదు రోజులు జరిగేది. ఎట్లా 2-3 days ముందుకు చెప్తే నీకేటి, వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు. ఎట్లా ఇప్పుడే ఈ సాంగ్ విన్నాను, నీవు పాడితే బాగుంటుంది అని అనుకున్నాను, పాడితే పాడు, లేకపోతే వేరే ఇంకొకరు పాడిపోతాను, ఊరికి రా నేనే పాడతాను అని జరిగేది. ఈ 60 మెంబర్స్కు మ్యూజిక్ ఇచ్చి రిహర్సల్ చేసి ఆయన సాంగ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మైక్ వెళ్తారు బాలు గారు. 60 మెంబర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి రిహర్సల్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మైక్ ముందు వదులుతాను, దానికి ముందు వదలను. తర్వాత ఆయన పాట స్టార్ట్ అయితే మిస్టేక్స్, ఎవరైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ పాడాలా ఇలా వచ్చి ఈ 60 మెంబర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి ఆ 4 minutesలో అందరిది ఒకే పాయింట్లో ఉంటుంది. ఈ సాంగ్స్ బాగా రావాలా, ನಮ್ಮ మిస్టేక్ వాసన చేయకూడదు, ఆయన వాళ్ళు ఏది ఎక్కడైనా తప్పు రాకూడదు అని అంత ఇన్వాల్వ్మెంట్తో పాడితే ఏదైనా ఒక చోట్ల ఒక టేక్ అయింది, తర్వాత మిస్టేక్ వచ్చింది, సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్ టేక్, అలా పోతుంది. ఒక 12 రన్నింగ్ అని ఇంజనీర్ చెప్తారు. తర్వాత 1, 2, 3, 4 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మ్యాటర్ ఏం చెప్పడానికి వచ్చానంటే, ఒక సాంగ్ తీసినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని మ్యూజిషియన్స్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ బాలుగారితో ఉంచి అందరూ కాన్సన్ట్రేషన్ వచ్చి ఒకే పాయింట్లో ఉంటుంది. అది అలా రికార్డ్ చేస్తే కరెక్ట్గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ అవార్డా అని అంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం మీద కాన్సన్ట్రేషన్స్ లేదు, ఒకే పాయింట్లో రాలేదు. ఒకే పాయింట్ అంటే ఆ మాటలు ఇవన్నీ కరెక్ట్గా రావాలి కదా, అది వాంచేది. ఇప్పుడు మేము 40 yearsగా ఒకే సాంగ్ వింటారంటే అదే రీజన్. 40 yearsగా ఇంకా సాంగ్ నిలబడుతుందంటే అది దేవుడు ఇచ్చిన వరం. అలా జరిగేది, అలా పాటలు పెట్టడానికి నాకు ఐడియా ఇచ్చింది. అవన్నీ మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీ జీవితంతోనే వచ్చిన ఆ మ్యూజిక్ ఎల్లుండి జరగబోతుంది. అది మీరందరూ రేపు అది కూడా మర్చిపోయింది చెప్తే చూడండి. అదే దానికే మాటలు ఉండకూడదండి, పాటలు మాత్రమే ఉండాలి. చాలా సంతోషం మిమ్మల్ని చూసేది. విజయవాడకి ఫస్ట్ టైం దీన్ని జరగబోతుంది, చాలా సంతోషం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, బండరాళ్ళన సహితం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.